హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మీ హెల్ప్ ఛానల్ వీడియోస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎప్పుడు సార్? మరి అదేవిధంగా జీపీఓ ఖాళీలు ఎన్ని ఉండే అవకాశం ఉన్నది? మరి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏముండబోతుంది అనేసి కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ తెలుసుకుందామండి. సో జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మరి ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు నోటిఫికేషన్స్ అనేది కనుక చూసుకున్నట్లయితే మనకు 2027లోనే మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నదండి. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విషయానికి వస్తే మరి ఈ 2027లో మనకు మంత్రివర్యులు చెప్పినటువంటి మరి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నదో, సో ఒకవేళ జాబ్ క్యాలెండర్ కనుక అమలు చేస్తే మరి గ్రూప్స్ నోటిఫికేషన్స్తో పాటు ఇటు మనకు విద్యుత్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, అదేవిధంగా డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు మనకు డిఎస్సి తర్వాత మనకి ఇక్కడ జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మనకు జాబ్ క్యాలెండర్లో పొందుపరిచే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. సో రీసెంట్గా మనకు కొన్ని అప్డేట్స్ వచ్చినాయన్నమాట. జీపీఓ సంబంధించినటువంటి నియామకాల గురించి మరి కలెక్టర్లకే ఆదేశాలు ఇస్తూ రిక్రూట్మెంట్స్ కూడా మరి బాధ్యతలను అప్పగిస్తున్నటువంటి సమాచారం గతంలో మనకు వచ్చారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ బట్టి చూసుకున్నట్లయితే జీపీఓలో ఖాళీలు ఎన్ని ఉండే అవకాశాలు ఉన్నాయంటే మరి దాదాపు కూడా 6,000 వరకు ఇక్కడ ఖాళీలు ఉన్నాయి. సో ఈ మధ్య కొన్ని ప్రమోషన్స్ ద్వారా కూడా మరో 1000 పోస్టులు కూడా పెరిగే అవకాశం ఉన్నది జీపీఓ సంబంధించినటువంటి దాంట్లో. మరి దాదాపు కూడా 7,000 వరకు కూడా 7,000 వరకు కూడా మనకు జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రాబోతుందానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండబోతుంది సార్ అంటే మరి ఎనీ డిగ్రీతో మనకి ఇక్కడ అర్హత అనేది జీపీఓ సంబంధించినటువంటి ఉండబోతుంది. సో గతంలో ఏదైతే మనకు ఏదైతే పంచాయతీ సెక్రటరీ సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్స్ ఇచ్చారో, మరి ఏదైతే దాదాపు కూడా ఇక్కడ 10,000లకు పైగా ఏదైతే నోటిఫికేషన్స్ ఇచ్చారో మరి దాంట్లో భాగంగా మనకు కొన్ని ఖాళీలు అయితే ఏర్పడడం జరిగింది. సో రీసెంట్గా వచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్లో కొంతమంది జీపీఓ క్యాండిడేట్స్ కూడా మరి వచ్చిన ఉద్యోగాలు కూడా పై స్థాయిలో వచ్చేటటువంటి ఉద్యోగాలకు వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా తెలంగాణలో మరి దాదాపు కూడా ఇటు ప్రమోషన్స్లో అయినా సరే, ఇటు ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయిన దాంట్లో కూడా ఇలా చూసుకుంటే బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మరి జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో కూడా మనకు ఎక్స్పెక్ట్ చేయడానికి ఖాళీలు ఎన్ని అయ్యా అంటే దాదాపు కూడా 7,000 వరకు పోస్టులు కూడా ఖాళీలు ఉండే అవకాశం ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్. ఇంకో విషయం ఏంటిదయ్యా అంటే మరి జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్తో పాటు మనకు వేరే సంబంధించినటువంటి విభాగం నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి ప్రతి నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి మరి ఇక్కడ నోటిఫికేషన్స్ను భర్తీ చేయాలి అన్న ఉద్దేశంతో రీసెంట్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొన్ని అప్డేట్స్ వచ్చినాయండి. మొన్న రీసెంట్గా పంచాయతీ సెక్రటరీ సంబంధించినటువంటి జిల్లాల వారీగా మరి దాదాపుగా 12,000 పైగా ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇచ్చింది విషయం తెలిసింది. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకు ఈ నోటిఫికేషన్స్ మరి జీపీఓ అనేది మనకు 2027లో వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి తప్ప మరి ఇక్కడ 2026లో నోటిఫికేషన్స్ అనేది ఛాన్సెస్ అయితే తక్కువ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్. మరి ఏదైతే టీజీపీఎస్సీ దాదాపు కూడా 6,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏదైతే ఖాళీలు ఉన్నాయో సో అవి ఇప్పుడు భర్తీ ప్రక్రియలో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా పెండింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మరి భర్తీ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ముందుకెళ్తున్నటువంటి సమాచారం. సో తెలంగాణలో మరి జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్తో పాటు ఇటు మనకు వచ్చేసరికి గ్రూప్స్ సంబంధించిన నోటిఫికేషన్స్, తర్వాత డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, సో ఇటు ఇలా పంచాయతీ డిపార్ట్మెంట్లో కొన్ని ఉద్యోగాలకు కూడా మరి 2027 ఆఫ్టర్ బడ్జెట్ తర్వాతనే మరి ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్. దీంతోపాటు మరి ప్రభుత్వం కూడా ఇక్కడ విద్యాశాఖలకు సంబంధించినటువంటి ఖాళీలను కూడా భర్తీ చేయాలనేసి ఇక్కడ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్. తెలంగాణలో మరొకసారి ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే మనం చూడబోతున్నాం. గతంతో పోల్చుకుంటే ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్స్ ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ను కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి మనకు జీపీఓ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది
100% ఇక్కడ విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సిట్యుయేషన్ కాబట్టి సో మీ ప్రిపరేషన్‌ను కొనసాగించేటటువంటి ప్రయత్నం చేయండి.